హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. ఈ రోజుటి వీడియో వచ్చేసి దుర్గా నవరాత్రుల్లో భాగంగా ఇబ్రహీంపేటలో ఉన్న సరితక్కయ్య వాళ్ళ ఊరికి మమ్మల్ని ఆహ్వానించిందండి. మేమందరం కూడా ఎలా ఫ్రెండ్స్ అయ్యాము, ఎలా పరిచయం అయ్యాము అన్న విశేషాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఇబ్రహీంపేటలో మేము చేసిన సౌందర్య లహరి పారాయణం అయితే ముందు చూసేయండి. एकदन्तमुपास्महे गुरु ब्रह्मा गुरु परब्रह्म तस्मै श्री गुरवे नमः। सम्पृक्तौ वागर्ताप्रतिपत्तये जगतौ पितरौ वन्दे पार्वती परमेश्वरम्। श्रुति स्मृति వీడియో అంతా శంకరం లోకశంకరం అజ్ఞానం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకిన సర్వేషాం సుఖదో నదైవ దృశాం లోకికుతకాం అరారాకేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభాచిత్తే దృశదు ఫలశోభా కుశతటే వృషం కన్వీ मध्ये मृदुरसिचारोहविषये जगद्धातुं शम्भो जयति करुणा कलङ्कं कस्तूरी रजनिक. ఇబ్రహీంపేట్ గ్రామంలో గత 15 సంవత్సరాల నుండి సరితక్క దంపతులు సార్వజనిక్ దుర్గామాత అమ్మవారిని ప్రతి సంవత్సరము అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారని చెప్పి ఆ దంపతులు మాకు వివరించారండి. అమ్మవారి దగ్గర సౌందర్య లహరి శ్లోకాలను పారాయణం చేశాము. అనంతరము ప్రతి ఒక్కరికి కూడా సుహాసిని పూజ అయితే ఇక్కడ మాకు చేయిస్తారండి. ప్రతి ఒక్కరికి ఈ విధంగా తాంబూలంలో కాళ్ళను పెట్టి కడిగి పసుపు రాసి పారాని పెట్టి ప్రతి ఒక్కరికి పసుపు బొట్టు వాయనాన్ని ఇచ్చారండి. ఈ ఊరి గ్రామస్తులు మమ్మల్ని ఎంతో అభిమానంతో మాట్లాడారండి. ఎంతో అందరూ కూడా చాలా ప్రేమతో పలకరింపులు కూడా చేశారు. మాకైతే ఈ ఊరికి ఫస్ట్ టైం వెళ్ళాం కానీ ఎన్ని రోజుల నుంచో అనుబంధం ఉన్నట్టుగా అనిపించిందండి. ఆ ఊరి ప్రజలు మమ్మల్ని అలా అభిమానించారండి. అలాగే సరితక్కయ్య ప్రతి ఒక్కరికి కూడా పసుపు బొట్టును ఈ విధంగా ఇచ్చింది. ప్రతి ఒక్కరికి సుహాసిని పూజ అయితే చేసిందండి. సౌందర్య లహరి శ్లోకాలో ఎంతో మహత్యం ఉందండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుందండి సౌందర్య లహరి పారాయణం యొక్క విశిష్టత అనేది. మేమందరం కూడా బీచ్కుంద, తర్వాత బాన్స్వాడ, ఎల్లారెడ్డి, గాంధారి ఇలా వివిధ గ్రామాల వారు మేము ఆన్లైన్ క్లాసెస్ ద్వారా రేణుకా అక్కయ్య గారి ఆధ్వర్యంలో మేము సౌందర్య లహరి శ్లోకాలను నేర్చుకున్నామండి. సౌందర్య లహరి క్లాసెస్ని మేము చాలామంది నేర్చుకుంటున్నాము. బిచ్కుందా నుంచి కూడా చాలామంది ఫ్రెండ్స్ నేర్చుకుంటున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల కొద్దిమంది ఫ్రెండ్స్ ఇబ్రహీంపేట్కి రాలేకపోయారండి. బిచ్కుందా నుంచి కేవలం 4 మెంబర్స్ మాత్రమే వెళ్ళామండి. ఇబ్రహీంపేట్కి వెళ్ళాక అందరం కూడా ఒకరినొకరు ముఖపరిచయం చేసుకుంటూ ఉంటే ఆ క్షణాలను మేము మర్చిపోలేమండి. ఎందుకంటే ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారానే మేము శ్లోకాలను నేర్చుకుంటున్నాము. ఒకరినొకరు ఫోన్లోనే మాట్లాడుకోవడం జరిగింది కానీ ఎదురుగా కనపడి ఎవరు కూడా ఇంతవరకు చూసుకోలేదండి. ఇబ్రహీంపేట్లోనే మొదటిసారిగా అందరం ముఖపరిచయం చేసుకున్నామండి. మాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎంతో ఎగ్జైటింగ్గా కూడా అనిపించిందండి. ఇక్కడ చూస్తున్నారా రేణుకాకయ్య సరితాకయ్యకు తర్వాత నాగలక్ష్మి మేడంకి పసుపు బొట్టు కార్యక్రమాన్ని ఇస్తుంది. అందరికీ కూడా రేణుకాకయ్య గారు
పసుబొట్టు అయితే ఇచ్చారండి. మాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొని ఆ ఊరి ప్రజల యొక్క ఆదరణ మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందండి. ఇబ్రహీంపేటలో సార్వజనిక దుర్గామాత అమ్మవారి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరిపిస్తూ ఉంటారు. అక్కడ మేము ఫస్ట్ టైం ఇబ్రహీంపేట్కి వెళ్ళాం కదండి. ఆ ఊరి ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించారు. అసలు వాళ్ళని చూస్తుంటే, వారితో మాట్లాడుతూ ఉంటే కొత్తగా మొదటిసారి చూసినట్టు మాకు ఆ భావన కలగలేదండి. ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్న అనుభూతి అయితే మాకు కలిగిందండి. చాలా చాలా ప్రేమతో వారి పలకరింపుల్ని మాకు అందించారండి. వీడియోని తీయమన్నది. ఈ విధంగా సౌందర్యలహరి పారాయణంతో మా ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని విజయవంతం చేసుకున్నామండి. వీళ్ళందరూ వచ్చేసి ఇబ్రహీంపేట్ పిల్లలు, తర్వాత మహిళలు అందరితో కలిసి ఫోటో కూడా దిగామండి. ఇలా తర్వాత సరితక్క వాళ్ళ ఇంట్లో కూడా అందరం మొదటిసారిగా కలుసుకున్నామని చెప్పి ఫోటో అయితే దిగామండి. తినొచ్చేసి సరిత అక్కయ్య. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇలా ఎన్నో రకాల అమ్మవారికి సంబంధించిన హారతి పాటలు, సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోముల యొక్క వివరాలు, పుష్య ఆదివారాల వ్రత కథలు ఇలా ఎన్నో నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.